సో మొన్న లైలా రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు 150 కోట్లు 11 కోట్లు అనేది వైసీపీ వాళ్ళు కరెక్ట్ అవుతున్నారు. సో విశ్వక్సేన్ అసలు టాపిక్ లేదు, సినిమా ఎందుకు టార్గెట్ చేస్తానంటారు. సో ఈ వ్యాఖ్యల మీద మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలంటే పొలిటికల్ వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. సినిమాలో ఉన్నటువంటి విషయాలను తీసుకెళ్ళి పొలిటికల్లో వేస్ట్. మీకు అంత పని పాట లేకపోతే రాజకీయాలకి విరమణ చేసేసుకొని ఇంట్లో కూర్చోండి. అంతేగాని సినిమాలలో ఏదో జరిగిన సినిమాల విషయాలు మాట్లాడారు అంటే మీకు మాటలు లేవని చెప్పేసి సినిమాలలో ఏవో ఈవెంట్లలో జరిగినటువంటి విషయాలు తీసుకొని వచ్చేసి ఈ రచ్చలేపడం అనేది కరెక్ట్ కాదు. సినిమాల విషయం అనేది సినిమా ఇండస్ట్రీ చూసుకుంటుంది. సినిమా ఇండస్ట్రీకి వాళ్ళకి ఏదన్నా ప్రమాదం కానీ వాళ్ళకి అవసరం జరిగినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూసుకోండి. అంతేగాని లేనిపోని దాంట్లో పుల్లలు పెట్టేసి వచ్చేయడం అనేది కాదు. గాలి పోయే కొంప అంటారు ఇవ్వండి, అట్లా అయిపోతుంది. అంటే పృథ్వీరాజ్ ఇంతకు ముందు వైసీపీ పార్టీలో ఉండే, సో ప్రజెంట్ జనసేన పార్టీలో ఉన్నాడు. కావాలని వ్యాఖ్యలు చేశాడు అనుకోవచ్చా, లేకపోతే మరి సినిమాలో అయితే టాపిక్ లేదని విశ్వక్సేన్ అంటున్నాడు, ఏమనుకోవచ్చు? అయితే కావాలనే చేసి ఉంటుంది కాదు. మాట్లాడడానికి ఏం రాక ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి మనం అది అవ్వాలి అని చెప్పేసి మాట్లాడితే ప్రజలు నిన్ను గుర్తించారు ఫస్ట్. కాబట్టి నువ్వు ఆచితూచి మాట్లాడాలి. అది పొలిటికల్ అయినా సరే, సినిమా ఇండస్ట్రీ అయినా సరే, నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్ గా ఉన్నప్పుడు, ఒక మానవుడు అయినప్పుడు మంచిగా మాట్లాడాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని అంటారు కదా, ఆ విధానాన్ని పాటించాలని. అంటే ఇప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే కావాలని మాట్లాడించారేమో, సో లైలా సినిమాని మేము బాయ్కాట్ చేస్తాము, ఆపేయిస్తాము చూడమనే విధంగా అంటున్నారు. సో నిజంగా ఆపేయిస్తారు అనుకోవచ్చా? దానికి దీనికి సంబంధం ఏముంది? ఆయన ఏదో అన్నాడు, దాన్ని ఖండించాలి అంతేగాని లైలా ఏం చేసింది? సినిమా మీద ఏంది నాకు అర్థం కాదు. ప్రతి ఒళ్ళు ఇక్కడ తెలంగాణ అయినా సరే, అటు ఆంధ్ర ప్రభుత్వం అయినా సరే సినిమా మీద పడి ఏడుస్తారు ఎందుకు? సినిమా మీద వచ్చే ట్యాక్సులతోటేమో ప్రభుత్వాన్ని నడిపించుకుంటారు. సినిమాకి ఏదన్నా అవసరం పడినప్పుడు రమ్మంటేనేమో ఎవడు రాడు. ఒక ప్రొడ్యూసర్ వచ్చి నష్టపోతాడు, ఆ ట్యాక్సులనైనా రివీల్ చేయండి అని చెప్పేసి అంటే ఎవడు రాడు. ఇప్పుడు సినిమాల మీద మీకు ఎక్కడో ఒక దగ్గర రాజకీయాల్లో మీకు మాట్లాడడానికి ఛాన్స్ లేదని చెప్పేసి మీరు సినిమాల మీద పడి అది చేయడం అనేది కాదు. డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి, నీకు చాలా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, నీకు ప్రజలు చాలా మంది ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ అనేది చాలా చిన్నది, దాని మీద పడి ఏడవడం. వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి, లేదు అనుకుంటే గమ్మునుకోండి. అంతేగాని గాలికి పోయే కొంపని అది చేయడం అనేది కరెక్ట్ గా. ఓవరాల్ గా పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు రైట్ అంటారా, రాంగ్ అంటారా? రాంగే కదా.